బండన్న నేనేమో మంత్రి పదవి ఇచ్చినట్టు చేస్తా, నువ్వు మాత్రం దీనిపైన కంప్లైంట్ ఇచ్చి ఇది ఆపాలి అనేది ఒక మేము. అంటే నిజంగానే ఈ స్థాయిలో ఇంత మిమ్మల్ని దుష్ప్రచారం చేస్తున్నారని అనుకోవాలా? అంటే మీరు గెలవబోతున్నారు కాబట్టి మీ పైన ఈ రకమైనటువంటి రివర్స్ గేమ్ ఆడుతున్నారు. నమస్తే అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎన్నికల గోదాలో ఉన్నాం. జూబ్లీహిల్స్ ఎన్నికల లోపల మేము మా అభ్యర్థి దీపక్ రెడ్డి గారు ఉన్నారు. ఖచ్చితంగా మేము దానికోసం దీపక్ రెడ్డి గారి గెలుపు కోసం, భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. మా క్యాడర్ బూత్ స్థాయి నుంచి పనిచేస్తూ ఉన్నాము. సిన్సియర్గా మేము ఎఫర్ట్స్ పెట్టినాము. దానికి అనుకూలంగా మాకు వాతావరణం కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గడిచిన 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు జూబ్లీహిల్స్లో, అదేవిధంగా ఈ 2 సంవత్సరాల్లో కూడా ఏ హామీ అమలు కాలేదు. అందుకనే మేము భారతీయ జనతా పార్టీని ఆదరిస్తామని చెప్పి అదే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల లోపల 2 పార్టీలను చూసిండ్రు. ఒకసారి బీజేపీకి కూడా అవకాశం ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. మీరు చూసారు కదా, ఇప్పుడు ప్రత్యేకంగా మన జూపల్లి కృష్ణారావు గారు పోయినప్పుడు అక్కడ ఉండే ఒక వృద్ధ మహిళ లాస్ట్ ఎలక్షన్స్ లో మాగంటి గోపీనాథ్ని ఎదుర్కోలేకపోయాడా, లేదంటే ఏంటి, ఎందుకు అతను ఓటమి కారణాలు? కాదండి, ఇప్పుడు మేము ఎవరు అవునన్నా కాదన్నా అక్కడ ఒక దౌర్జన్యపూరిత వాతావరణం ఉంది. ముస్లిం మైనార్టీ వర్గం ఎక్కువ ఉన్నది. 1,20,000 ఓట్ల దాకా, దాదాపు 1,20,000 పైచిలకు ముస్లిం మైనార్టీ ఓట్లు ఉన్నాయి. సో వీరు అపీజ్మెంట్ వారైనా వీరైనా, బీఆర్ఎస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా, అప్పుడైనా ఇప్పుడైనా ఎంఐఎం పార్టీ మద్దతుతోటి ఆడ పోటీ చేస్తున్నారు. ఎంఐఎం పార్టీ ఆశీర్వాదంతో ఒక రకంగా ఎంఐఎం పార్టీ అభ్యర్థి వీళ్ళకి అభ్యర్థి ఉంటాడు, వారు చెప్పిన అభ్యర్థి వీరు డిసైడ్ చేస్తారు. కనుక బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినా ఎంఐఎం పార్టీకి ఓటేసినట్టే, కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా ఎంఐఎం పార్టీకి ఓటేసినట్టే. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు అక్కడ నియోజకవర్గంలో కానీ లేకుంటే రాజకీయ వర్గాల్లో చర్చ ఏం జరుగుతుందనంటే, ఇంకొక అడుగు ముందుకేసి బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్టు అంటున్నారు, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఎంఐఎం పార్టీకి ఓటేసినట్టు అంటున్నారు. ఎందుకు అంటున్నారంటే, బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అదే పార్టీలో ఉంటాడని చెప్పి కేసీఆర్ గారు అన్న కనీసం గ్యారంటీ ఇవ్వగలుగుతారా? అభ్యర్థి అక్కడ ఇచ్చిపెట్టండి. మీరేమో బీఆర్ఎస్ కాంగ్రెస్ కేస్తే బీఆర్ఎస్ అంటున్నారు, అసలు బీజేపీకి ఓటేసే వాళ్ళే లేరని వాళ్ళు అంటున్నారు. అదే చెప్తున్నాం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే దాంట్లో ఉంటారు అనేది గ్యారంటీ లేదు. ఎందుకంటే ఈ పార్లమెంట్ నియోజకవర్గంలోనే, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోనే గెలిచిన పక్కా నియోజకవర్గ అభ్యర్థి దానం నాగేందర్ గారు ఖైరతాబాద్ నుంచి, వారు ఏ పార్టీ నుంచి పోటీ చేసిండు మొన్న ఎంపీ ఎలక్షన్ లోపల? బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిండు. కనుక ఈ పార్టీల విన్యాసాలు చూస్తున్నారు కాబట్టి, ఈ జుగుప్సాకర విన్యాసాలు చూసి విసిగిపోయారు కాబట్టి ఆ పార్టీలకు ఓట్లు వేయడానికి అవకాశం లేదు. ఈ పార్టీకి ఓటేసినా అక్కడనే, లేదు అనుకుంటే ఆ పార్టీకి మైనారిటీలు మీకు ఓటేస్తారా? ఇప్పుడు మైనారిటీల ఓట్ల కోసం వీళ్ళందరూ ఆడుతున్న నాటకం కదా. ఇప్పుడు సడన్ గా అజరుద్దీన్ గారు ఎందుకు వచ్చారు ముందుకి, తెరపైకి ఎందుకు వచ్చారు? మైనారిటీ ఓటు బ్యాంకు నాట్ ఓన్లీ మీరు చెప్పినట్టు, ఇంతకు ముందు మీరు ప్రోమోలో చూపించినట్టు ఇక్కడ కాదు, ఈ వ్యూహం రచించింది ఢిల్లీలో రచించారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రచించింది. దానికి బీహార్కు తెలంగాణకు ముడిపెట్టాలి, ఈ 2 దగ్గరలో లబ్ధి పొందాలి, ముస్లిం ఓట్లను మేము ఈ మంత్రి పదవి ఇచ్చి ముస్లిం ఓట్లను లబ్ధి పొందాలని ఆలోచన చేస్తా ఉన్నాం. కానీ 100% అజరుద్దీన్ ఎవరండి? ఒక దేశానికి వ్యతిరేకంగా పనిచేసిండు ఆయన అదేంది క్రికెట్ ఆడకుండా బ్యాన్ చేసిండ్రు. బీసీసీఐ జీవితకాల బ్యాన్ విధించింది ఆయన పైన. అదే బ్యాన్ తర్వాత ఎత్తేసిండండి, కానీ దేశానికి వ్యతిరేకంగా పనిచేసిండు కదా ఆయన, క్రికెట్ ఫిక్సింగ్ లో ఉన్నాడు కదా. దాని తర్వాత ఈ HCAలో ఆయన చైర్మన్ గా ఉన్నప్పుడు మా ఫండ్ దగ్గరలో ఎన్ని అవకతవకలు జరిగినాయి, ఆయన మీద ఈడీ ఎంక్వైరీ కూడా జరుగుతూ ఉంది కదా. కనుక మేము ఏమంటున్నామంటే, ఆయన క్లీన్ చిట్ కాదు, ఆయన కడిగిన ముత్యం కాదు. కనుక ఆయన పైన కూడా ఆరోపణలు ఉన్నాయి. వీరికి ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిండు సడన్ గా అజరుద్దీన్ గారు అని అంటే, వారికి ఒక ముస్లిం అభ్యర్థి కావాలి, ముస్లింలకు ఆ ఓట్ల ద్వారా లబ్ధి పొందాలి. ఇక్కడ ఓడిపోతున్నామని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి రిపోర్ట్స్ వచ్చినాయండి, అన్ని సర్వేలలో ఓడిపోతున్నారని. ఇక్కడ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, పాపం రేవంత్ రెడ్డి కోసం ఆయన సీటు త్యాగం చేసిన షబ్బీర్ అలీ గారు ఉన్నారు కదా, మరి ఆయన పక్కన అదే వారందరినీ వదిలిపెట్టి సడన్ గా అజరుద్దీన్ గారిని ఎందుకు తెచ్చారు? ఇంకొకటి, ఈ అభ్యర్థి కూడా బ్యాగేజ్ అండి కాంగ్రెస్ పార్టీకి. ఈ అభ్యర్థి ఎవరైతే నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఉన్నాడో అతను కూడా బ్యాగేజే కదా. అతని కుటుంబ నేపథ్యం ఏంది, అతని రాజకీయ నేపథ్యం ఏంది? అతని తండ్రి రౌడీ షీటరు, నగర బహిష్కరణకు గురి కాబడ్డ అతని తండ్రి. మొన్న పోలీసులు, ఇప్పుడు అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ కదా, పోలీసులు బైండ్ ఓవర్ చేశారు కదా.
ఎవరిని చిన్న శ్రీశైలం యాదవ్ ను ఆయన తమ్ముడిని ఇద్దరిని బైండ్ ఓవర్ చేసిర్రు. మీరు గడిచిన సంవత్సరంలో నవీన్ యాదవ్ బ్రదర్ ఆయన తమ్మునికి వ్యతిరేకంగా హిజ్రాల్ పోలీస్ స్టేషన్ ముందల మాకు నెలకు 50,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మమ్మల్ని వేధిస్తున్నాడు, ఈ వేధింపుల నుంచి మమ్మల్ని కాపాడండి అని చెప్పి హిజ్రాల్ అందరు పోయి పోలీస్ స్టేషన్ ముందర ధర్నా చేస్తే వారి పైన ఇన్ని ఆరోపణలు ఉన్నాయని మీరు చెప్పిన గెలుపు మాదే అని చెప్తున్నారు వాళ్ళు. అదేనండి నేను ఏమంటున్నానంటే ఇన్ని విమర్శలు కాదు, అది ఆరోపణలు కావు, ఇవి ఫ్యాక్ట్స్. మేము ఏవి కూడా మేము చెప్పినవి కాదు, పోలీస్ రికార్డ్స్ చెప్తా ఉన్నాయి కదా, ఇవన్నీ పోలీస్ రికార్డ్స్ చెప్తున్నాయి, మేం కాదు కదా చెప్పింది. ఆ ప్రభుత్వం ఉన్న ఆయన పైన రౌడీ షీటు అట్లనే ఉంచింది, ఈ ప్రభుత్వం ఉన్న ఈ రౌడీ షీటు. ఇప్పుడు అంత కడిగిన ముత్యం అయితే రౌడీ షీట్ ఎత్తేయమని చెప్పండి, ఎందుకు బైండ్ ఓవర్ చేయించారు ఈ ప్రభుత్వంలో? కనుక మేము ఏమంటున్నాం అంటే మీకు ఎవరు అభ్యర్థులు దొరకనట్టు మీరు నేరమయ రాజకీయాల కోసము ఒక ఎంఐఎం తోటి అపవిత్ర కలయిక చేసుకొని మీరు రాజకీయం చేయడం కోసం చూస్తున్నారు. ఎప్పుడైతే జూబ్లీహిల్స్ ఎన్నిక ప్రారంభమైందో ఎంఐఎం మద్దతుతోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆట మొదలు పెట్టిందో అప్పుడే ఎంఐఎం గుండాలందరికీ రెక్కలు వచ్చినాయి కదా, మొత్తం తల్వార్లు కత్తులు తుపాకులు తీసుకొని బయటకు వస్తా ఉన్నారు కదా. మొన్నటికి మొన్న పోలీసులు మర్డర్ చేశారు కదా నిజామాబాద్ లో, ఎంఐఎం గుండా కదా. నిన్నటికి నిన్న డీసీపీ పైన దాడి చేసిన ఎంఐఎం గుండా కదా అతను రౌడీ షీటరు. ఇక్కడ మా గోసేవక్ పైన కాల్పులు జరిపింది ఎంఐఎం గుండా కదా. ఏం చేస్తామనండి, గన్ కల్చర్ మొదలైంది తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు. గన్ కల్చర్ ఎక్కడో మొదలు కాలేదండి, మంత్రుల దగ్గర నుంచే మొదలైంది. తుపాకులు కనతలకు గురిపెట్టి 100 కోట్ల సెటిల్మెంట్ చేసిన ఘనత ఈ కేబినెట్ మంత్రి, ఈ కేబినెట్ లో ఉన్న మంత్రి కదా. అరే మీరు అధికారంలో ఉన్న పార్టీ టాస్క్ ఫోర్స్ పోలీసులు అర్ధరాత్రి అధికారంలో ఉన్న కేబినెట్ మంత్రి ఇంటిపైకి పోయినరా లేదా అరెస్ట్ చేయడం కోసం, నేరస్తుల్ని అరెస్ట్ చేయడం కోసం? అంటే ఏమన్నట్టు, మీరు ఒకవైపు పోలీసులదన్నా తప్పు కావాలి, లేదనుకుంటే కేబినెట్ లో ఉన్న మంత్రులన్నా తప్పు కావాలి. ఎవరిది తప్పు కాకుండా ఎందుకు సద్దు మణిగింది ఈ వివాదం? ఎందుకు సద్దు మణిగిందంటే ఈ ప్రభుత్వం ట్యాగ్ లైన్ ఏంటంటే దోచుకోవడం, పంచుకోవడం, దాచుకోవడం. ఇది ఒక్కటే తప్ప ఇంకొకటి కానే కాదు. ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకు ఓట్లేస్తారండి వీళ్ళకి? కాంగ్రెస్ పార్టీకి ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతుంది, ఎట్లా అడుగుతుంది, ఎందుకు వేయాలి?